హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ జై తేజ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ వచ్చేసి చిరంజీవి గారి గురించి. చిరంజీవి గారి 69వ బర్త్డే సందర్భంగా నేను చిరంజీవి గారి గురించి కొన్ని విశేషాలు చెప్తూ చిరంజీవి గారు ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకుందాం. చిరంజీవి గారి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1955 ఆగస్టు 22. ఆయన పుట్టినప్పటి నుంచి చాలామంది తెలిసిందే. ఆయన అసలు పేరు శివశంకర వరప్రసాద్. తర్వాత సినిమాలు చేయడం వల్ల ఆయనకి మెగాస్టార్ అనే బిరుదు వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఆయన పుట్టింది మొగల్తూరు నుంచి తర్వాత ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి తర్వాత ఫస్ట్ విలన్గా చేసిన ఆయన మనకు ఫస్ట్ హీరోగా తెలుసు. తను ఫస్ట్ విలన్గా చేశారు. చాలా సినిమాలు మీరు చూస్తే తెలుసుద్ది. ఫస్ట్ ఆయన స్టార్టింగ్ సినిమాస్ విలన్గా చేశారు, తర్వాత హీరో చేయడం మొదలుపెట్టారు. నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఇప్పుడు మెగాస్టార్గా అయ్యారు. తర్వాత చాలా పెద్ద సినిమాలు తీశారు. ఆపద్బాంధుడు కావచ్చు, కొండవీటి దొంగ కావచ్చు, పద్మసింహం కావచ్చు, ఇలాంటి హిట్లర్ కావచ్చు, శంకర్దాదా ఎంబీబీఎస్, శంకర్దాదా జిందాబాద్ అండ్ ఖైదీ 150 ఇలా 150 చిత్రాలు పైగా తీశారు. ఇప్పుడు కూడా తీస్తూనే ఉన్నారు. మొన్న బోలా శంకర్ రిలీజ్ కూడా అయింది. సో ఇలా సినిమాస్ తీస్తూనే ఉన్నారు. 2007 ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఒక 1 year కల్లా మళ్ళీ కాంగ్రెస్లో కలిపేశారు. అప్పుడు ఉన్న కాంగ్రెస్లో. తర్వాత టూరిజం మినిస్టర్ అయ్యారు, ఎంపీ అయ్యారు, సెంట్రల్ ఎంపీ అయ్యారు. ఇలా చాలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్, సారీ ఫర్ ఇంటరప్షన్. ఇలా చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నెక్స్ట్ వాళ్ళ కొడుకు రామ్ చరణ్ గారు తెలిసిందే మీకు. ఆయన కూడా మన త్రిబుల్ ఆర్ సినిమాలో హిట్లో ఉన్నారు. ఇప్పుడు కూడా సినిమాస్ చేస్తున్నారు. మొన్న ఆయనకి పిల్లోడు కూడా పుట్టాడు. పిల్లోడు నాకు క్లారిటీ తెలియదు, పుట్టారు ఉపాసన గారికి. ఆయన ఇప్పుడు చిరంజీవి గారి వీయింగ్ కూడా వచ్చేసేసి ద గ్రేట్ అపోలో హాస్పిటల్లో ఎండి. ఆయన పేరు నాకు తెలియదు, గుర్తులేదు, అంటే క్లారిటీ గుర్తులేదు. మళ్ళీ చెప్పండి నేను చెప్పాను. ఆయనకి తెలిసిందే తమ్ముళ్ళు నాగేంద్ర బాబు, పవన్ కళ్యాణ్, ఇలా చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది మెయిన్ టాపిక్ చిరంజీవి గారి గురించి కాబట్టి చిరంజీవి గారి గురించి చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి చిరంజీవి గారు ఐ బ్యాంకు, చిరంజీవి గారు బ్లడ్ బ్యాంకు, ఇలా చాలా ప్రజల సేవలు చేశారు. ఠాగూర్ లాంటి మంచి హిట్ సినిమాస్ కూడా ఇచ్చారు. ఠాగూర్ సినిమా వల్ల రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు పెట్టి మన దేశంలో స్కామ్స్ ఎలా జరుగుతున్నాయి అన్నీ చూపించారు దాంట్లో. సో ఫస్ట్ విలన్గా పరిచయం అయ్యి ఎక్కడో మొగల్తూరు గ్రామంలో పుట్టి శివశంకర వరప్రసాద్ పేరుగా ఉన్నాయని మెగాస్టార్కి అదే చాలా అభినందనీయం. సో యాజ్ ఎ చిరంజీవి ఫ్యాన్ నేను గర్విస్తున్నాను. అండ్ చిరంజీవి ఫ్యామిలీ ఫ్యాన్ కూడా నేను. సో ఇది నాకు తెలిసినంత వరకు. ఇంకేమైనా మిస్ అయి ఉంటే క్షమించండి. ప్లీజ్ నా వీడియోని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. జై చిరంజీవ. దేవుడి దేవల్ల చిరంజీవి గారు ఇంకెన్నో బర్త్డేలు జరుపుకోవాలని ఆశిస్తున్నాను. ఇప్పుడు 68 నుండి 69 బర్త్డేలకు వచ్చిన ఆయన 100 ఏళ్ళు బతకాలి. ఇంకా 100 ఏళ్ళ కంటే ఎక్కువ బతుకున్నా మన సంతోషమే. ఎందుకంటే ఆయన నటన అలాంటిది, ఆయన మంచితనం అలాంటిది. సో ఇక్కడి నుంచి ఆయన మంచిగా ఇంకా డీసెంట్గా ఇంకా ఎక్కువ బతుకుతారని మేము ఆశిస్తున్నాం. యాజ్ ఎ చిరంజీవి ఫ్యాన్, జై చిరంజీవ, జై జగదేక్ వీర అండ్ జై బోలా శంకర అండ్ జై ఠాగూర్ అండ్ జై హిట్లర్ అండ్ జై పద్మసింహం అండ్ జై ఆపద్బాంధవుడు.